లాస్ట్ 10 days నుంచి మనసేం బాలేదు. అందుకే రెగ్యులర్ గా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. ఐల్ టెల్ యూ వై. మీ అందరికీ తెలుసు కదా, నాకు వాటర్ ప్లాంట్ తో పాటు స్పిర్లినా అనే ఇంకొక బిజినెస్ ఉందని. నేను ఆ బిజినెస్ ని లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాను. ఆ బిజినెస్ చాలా పీస్ఫుల్ గా జరిగిపోతుంది. ఎందుకంటే నేను చేసే ప్రొడక్ట్ ని డైరెక్ట్ కస్టమర్స్ కి ఇస్తాను. మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేరు. నేను ఇచ్చే ప్రొడక్ట్ నా కస్టమర్స్ కి నచ్చితే చాలు, వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే చాలు. లాస్ట్ 5 years నుంచి ఇదే సైకిల్లో ఉన్నాను కాబట్టి నా మైండ్ కూడా అలానే ట్యూన్ అయిపోయి ఉంది. బట్ సడన్ గా ఇప్పుడు వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసేసరికి నేను వెళ్ళి ఇంకొక సైకిల్లో పడ్డా. అక్కడ ఎంప్లాయీస్ ని హ్యాండిల్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండిల్ చేయాలి, మిషన్స్ ని హ్యాండిల్ చేయాలి, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, షాప్ కీపర్స్, ఇంతమందిని హ్యాండిల్ చేసిన తర్వాత ఫైనల్ గా మన ప్రొడక్ట్ వెళ్ళి కస్టమర్ చేతిలో పడ్డప్పుడు మన ప్రొడక్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయగలగాలి. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం ఎక్కువ క్వాలిటీ వాడితే ఈ మధ్యలో ఉన్న చైన్ ని సాటిస్ఫై చేయలేకపోతున్నాం. బికాస్ క్వాలిటీ వాడితే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం నేను వీళ్ళకి ఎక్కువ మార్జిన్స్ ఇవ్వలేను. అలా అని లో క్వాలిటీ వాడితే నా కస్టమర్స్ ని సాటిస్ఫై చేయలేను. ఇదిలా ఉండగా నా పర్సనల్ లైఫ్ లో కూడా చిన్న చిన్న స్ట్రగుల్స్. ఈ ఓవరాల్ సినారియో వల్ల లాస్ట్ 10 days చాలా హెక్టిక్ గా నడిచింది. ఇంత స్ట్రగ్లింగ్ పీరియడ్ లో కూడా నాకు హ్యాపీనెస్ తెప్పించిన రెండు విషయాలు ఏంటో తెలుసా? ఒకటి, ఉదయ్ గడు ఏ జరిగితే జరిగింది చూసుకుందాంలే అని వాడి మాటలు. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఆర్వా న్యాచురల్ ప్రొడక్ట్స్ పైన చూపిస్తున్న ప్రేమ. నేను చాలా ఎక్కువ క్వాంటిటీలోనే స్టాక్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బట్ విత్ ఇన్ 1 week లో స్టాక్ అంతా ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు ఇంత బ్యాడ్ ఫేస్ లో కూడా నాకు మోటివేషన్ తెప్పించింది మీ సపోర్ట్ అండ్ మీ ఆర్డర్స్ మాత్రమే. ఇంకా బెటర్ గా చేయాలని. థ్యాంక్స్ ఫర్ షోయింగ్ యువర్ లవ్. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి మెసేజ్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్ పిక్ చేసుకోండి. సరే మరి, ఉంటాను. బాయ్.